అందరికీ దండాలు. నేను మీ లాట్కా నారి. వెల్కమ్ టు రింగులో వార్తలు. ఏ పేరు చెప్తే నిరుద్యోగులు నిప్పులేక కనకనం అంటారో, దేని పేరు చెప్తే కొలువులు రానోళ్ళు కొట్లాటకు తయారవుతారు. గదే టీఎస్పీఎస్సీ బోర్డు ఉన్నది కదా, అది ఏర్పడ్డ కాడ నుండి ఎన్ని కొలువులు ఇచ్చిరో తెలిస్తే నోరు తోడు కూడా నవ్వరు. ఇంతకు రాష్ట్రం వచ్చిన కాడ నుంచి ఎన్ని కొలువులు ఇచ్చింది ఎందుకు అది ఒక్కసారి చూద్దాం పారి. 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని లాంఛనంగా ఏర్పాటు చేసిన టీఎస్పీఎస్సీ పిల్లికి బిచ్చం వేసడానికంటే అధ్వానంగా తయారైంది. లక్షల మంది పోరలు జాబుల కోసం తిప్పట్లాడుకుంటా కాలం ఎలా తీస్తున్నారు. 30 ఏళ్ళు దాటి జాబు కోసం ఎదురు చూసుకుంటా పెళ్లిళ్ళు చేసుకోక నరకం కళ్ళ చూస్తున్న యువత చాలా మంది ఉన్నారు. 4.5 ఏళ్ల నుండి టీఎస్పీఎస్సీ బోర్డు చుట్టూ కోట్ల చుట్టూ తిరిగి కాళ్ళ చెప్పులు అరుగుడే తప్ప అలా బాధలు కొనేళ్తా లేవు. మొన్న వచ్చిన పంచాయతీ సెక్రటరీ జాబుల మీద చాలా అవకతవకలు జరిగినాయని కోర్టు కూడా స్టే విధించింది. టీఆర్ఎస్ పార్టీ జెండాలు కండువాలు మోసినోళ్ళకే జాబులు ఇస్తుర్రని నిరుద్యోగులు బాధను కక్కుతున్నారు. ఈ 4.5 ఏళ్ల కాలాన టీఎస్పీఎస్సీ బోర్డు 101 నోటిఫికేషన్లు వేసింది. అందులో 36,182 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలైనా నింపినరా అంటే పిల్లికి బిచ్చం వేసినట్టు 16,050 జాబులు మాత్రమే నింపినరు. అందులో పోలీస్ కొలువులే ఎక్కువ. ఎందుకంటే ఈ నిరుద్యోగులు కొలువులు కావాలని కొట్లాడుతుంటే, ప్రజలు అలా బాధలు తీరాలని పోరాడుతుంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయనికే ప్రభుత్వాన్ని ఎవ్వరు నిలదీయకుండా కావాలిగా ఆయనకే. 2014 సంవత్సరంలోనే టీఆర్ఎస్ అధికారులకు రాకముందు 1,00,000 ఖాళీలు ఉన్నాయి, అవి నింపుదామని చెప్పిండు కేసీఆర్. ఇప్పటికి 16,050 జాబులు మాత్రమే నింపిండు. మిగిలినవి కోర్టులలో మూలుగుతున్నాయి. ఎందుకంటే కోర్టు చట్టం ప్రకారం జాబులు వేయకుండా ఇష్టం వచ్చినట్టు అడ్డం దొడ్డం వేస్తే గిట్లనే ఏడుస్తుంది. ఇంకా 2018 నాటికి 2 లక్షల జాబుల కంటే ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇవి 6 నెలల న్యాయబద్ధంగా నింపుతేనే సరి, లేకుంటే మా పవర్ ఏందో చూపిస్తామంటారు విద్యార్థులు నిరుద్యోగులు. సుశీర్గా ఎట్లుంది మన ముచ్చట? ఇటువంటి ముచ్చట్లు రోజు మన రింగ్లో దిస్తూనే ఉందాం. మీరు మటుకు చూస్తూనే ఉంటారు T10 రింగులో వార్తలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.